డాక్టర్ గారు కాలర్ లైన్ లో ఉన్నారు ఫ్రమ్ కర్నూలు. శివయ్య గారు ప్రాబ్లం ఏంటో చెప్పండి డాక్టర్ గారికి. హలో సార్. నమస్తే శివయ్య గారు, చెప్పండి. నమస్తే సార్. మా అబ్బాయికి 4 years పూర్తయి 5 years వచ్చినాయి సార్. ఓకే. మాటలు సరిగా రావడం లేదు సార్. ఒకటి. రెండోది ఏమంటే ఆయన సెల్లు ఇచ్చిందాక కూడా ఉంటారు సార్. ఏం తినడు, ఎక్కువ అల్లరి చేయడము, ఆయన చెప్పినట్టే వినాలా, పక్కకు తిరగాల, ఇట్లా చేస్తుంటాడు. అన్ని విషయాలు అర్థమవుతాయి బాబుకి శివయ్య గారు? చెప్తే అర్థమవుతాయి సార్. ఆయన చెప్పలేరు సార్ ఏదైనా కానీ. ఓకే. ఏమైందంటే కనుక 4 years వచ్చినా కూడా ఆయన చెప్పలేకపోవడం అనేది కాన్సన్ట్రేషన్లో లోపం అనేది ఖచ్చితంగా చెప్పవచ్చు ఇక్కడ. ఎందుకంటే కనుక ఆయన బిజీలో ఆయన ఉంటాడు, ఆయన లోకంలో ఆయన ఉంటాడు. ఆయనకి ఎప్పుడైతే ఇష్టమో అప్పుడే దానికి రిప్లై ఇస్తారు. ఇష్టం లేకపోతే వాళ్ళు కేర్లెస్ బిహేవ్ చేయడము. ఇక్కడ బిహేవియర్ ప్రాబ్లమ్స్ ప్లస్ ADHD ప్రాబ్లం ఉంది బాబుకి. అంటే ఆటిజం లేదు. మీరు చెప్పే విషయాన్ని బట్టి బాబుకి ఆటిజం కింద రాడు. బట్ అంతకంటే తక్కువైనటువంటి ప్రాబ్లం ADHD అంటాము. సో అటువంటి ప్రాబ్లాన్ని అంటే కనుక మెంటలీ రెస్ట్లెస్ కండిషన్లో అంటే కనుక మైండ్ అనేది బాడీ ఎట్లయితే అల్లరిగా ఉంటుందో మైండ్ కూడా అదే విధంగా తిరుగుతూ ఉంటుంది. సో దాన్ని కనుక మనం స్టేబుల్ చేయగలిగితే, ఏకాగ్రత తెప్పించగలిగితే, ఆ రెస్ట్లెస్నెస్ని మనం బెటర్ చేయగలిగితే, సో ఇవన్నీ కూడా మనకు త్రూ హోమియోపతి ద్వారా ఈజీగా చేసుకోవచ్చు. అదే ఎక్కువ యాంటీబయాటిక్ వాడడం వల్ల కానీ, ఎక్కువ ఏదైనా మోషన్స్ కోసం మెడిసిన్స్ వాడినా సరే, పిల్లల యొక్క ఆరోగ్యాన్ని మనం ఎప్పుడైతే మెడిసిన్స్ తోటి డిస్టర్బ్ చేస్తామో అప్పుడు వాళ్ళ బాడీలో చేంజెస్ కానివ్వండి, మైండ్లో చేంజెస్ కానివ్వండి, ఇవన్నీ జరిగే అవకాశం ఉంటుంది. దయచేసి చిన్న పిల్లలకు 5 సంవత్సరాల దాకా ఎటువంటి పరిస్థితుల్లో యాంటీబయాటిక్ వాడద్దు. ఒకవేళ ఏదైనా ప్రాబ్లం వచ్చినా సరే ఒక 3 to 4 daysలో ప్రాబ్లం జనరల్గా పిల్లలు సెల్ఫ్ రెసిస్టెన్స్ ద్వారా డెవలప్ చేసుకుంటారు. చాలామంది తల్లిదండ్రులు ఇన్సెక్యూర్ తోటో, భయంతోటో, సో వాళ్ళ భయానికి వీళ్ళ ఆరోగ్యాన్ని పాడు చేసుకుని వాళ్ళ మైండ్ డిస్టర్బ్ చేసేటువంటి చాలామంది తల్లిదండ్రులు కనిపిస్తున్నారు. దయచేసి 5 నుంచి 6 సంవత్సరాల దాకా పిల్లలకు ఎటువంటి మెడిసిన్స్ వాడకపోతే, ఎందుకంటే కనుక పిల్లలు పుట్టిన తర్వాత కూడా డెవలపింగ్ కండిషన్లోనే ఉంటారు. సో ఆ డెవలపింగ్ కండిషన్లో మనం పవర్ఫుల్ మెడిసిన్స్ వాడడం వలన చాలామందికి బిహేవియర్ ప్రాబ్లమ్స్ కానివ్వండి, ఏకాగ్రత ప్రాబ్లమ్స్ కానివ్వండి వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మీ బాబుకి కంపల్సరీ ADHD ప్రాబ్లం ఉంది, హైపర్ యాక్టివ్ డిజార్డర్ అంటారు, అటెన్షన్ డెఫిషియన్సీ. దీన్ని కంపల్సరీ హోమియోపతి ద్వారా ట్రీట్ చేసుకోగలిగితే సోషల్ కమ్యూనికేషన్స్ కానీ, మాటల విషయంలో కానీ, అల్లరి విషయంలో కానీ, బిహేవియర్ విషయంలో కానీ 100% తగ్గించవచ్చని చెప్పవచ్చు.